ట్రిపుల్ ఐటీ బాసరాలో పనిచేస్తున్నటువంటి 73 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ కోసం ఈ రోజు ప్రధాన ద్వారం వద్ద టెంట్ వేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది 5వ రోజు. గవర్నమెంట్ లో కదలిక వచ్చిందని అంటున్నారు కానీ ఏం కదలిక వచ్చిందో తెలియట్లేదు. ఆ కదలిక మాకు కూడా కనిపించట్లేదు. అంటే అది పేపర్ రూపంలో వస్తే బాగుంటుంది. గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకోకుండా ఇన్ని రోజులు ఉన్నది. మేము గత 2 సంవత్సరాలుగా గవర్నమెంట్ కి రిప్రజెంట్ చేస్తూనే ఉన్నాం. గత గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కూడా ప్రజాపాలన వచ్చిందని ఆనందిస్తున్నాము. అయితే గవర్నమెంట్ జీవో నంబర్ 21 తీసుకొచ్చింది కానీ మా సమస్యను మేము ఏదైతే చెప్తున్నామో బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ 3% తో కూడినటువంటి యూజీసీ పే స్కేల్ ని అమలు చేసి మాకు జాబ్ సెక్యూరిటీ ఇవ్వమని అడగడం జరిగింది. కుదిరితే రెగ్యులరైజేషన్ చేయండి, కుదరకపోతే సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ఈక్వల్ పే ఈక్వల్ వరకు దానికి తగ్గట్టుగానే బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ 3% ఇచ్చి జాబ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయమని గవర్నమెంట్ కి విజ్ఞప్తి చేస్తున్నాం. మా జీవితాలు చీకటమైనవి. దానికి నిదర్శనంగానే ఈ రోజు బ్లాక్ బ్యాడ్జ్లు ధరించి ఈ రకంగా నిరసన తెలియజేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని మాకు జాబ్ సెక్యూరిటీతో కూడినటువంటి వేతనం ప్రొవైడ్ చేసి మా జీవితాల్లో వెలుగులు నింపమని కోరుతూ మీడియా ముఖంగా గవర్నమెంట్ ని అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ.